గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనము 9వ తరగతి శతక మధురిమలోని పద్యాల గురించి తెలుసుకుంటున్నాము. దీనికంటే ముందు వీడియోలో మనము కవి పరిచయాలు, ప్రక్రియ, కొన్ని పద్యాలు తెలుసుకున్నాం. ఆ మిగిలిన పాఠం ఈరోజు పూర్తి చేసుకుందాం. మనం 4 పద్యాలు మనము ముందు వీడియోలో తెలుసుకున్నాము. ఇప్పుడు 5వ పద్యం నుండి తెలుసుకున్నాం. 5వ పద్యం చూడండి. ధనము ధనాభిమానము సదా ధన తృష్ణయు, మూడు దోషముల్ ధనికునకందు తొల్తటిది ద్రవ్యము, పేదకు లేదు కావునన్ ధనుకుని కంటే పేద కడుతన్యుడు, జ్ఞాతని తృష్ణ సజ్జనాప్తిని శమించు వెంకటపతి అఖిలాండపతి శ్రియపతి. వెంకటపతి ఓ వెంకటేశ్వర, అఖిలాండపతి అఖిల ప్లస్ అండపతి ఓ బ్రహ్మాండనాథ, శ్రియపతి శ్రియ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి పతి. ధనమును ధనము ధనాభిమానం ధనం పైన ఉండే కోరిక, సదా ఎల్లప్పుడూ తృష్ణ పేరాశ ధనం సంపాదించాలనే కోరిక, మూడు దోషములు మూడు తప్పులు దోషాలు ధనికునికి ధనవంతుడికి ఉంటాయి. అందులో ఆ మూడు దోషాల యందు తొలతటిది అంటే మొదటిది పేదకు బీదవానికి లేదు. అతని ఆ పేదవాడి తృష్ణ ధనంపై కోరిక సజ్జనాప్తిని మంచి వాళ్ళతో కూడి ఉండడం వల్ల క్షమించు నశిస్తుంది. కావునన్ కాబట్టి ధనికుని కంటే ధనవంతుడి కన్నా పేద బీదవాడు కడు మిక్కిలి ధన్యుడు ధన్యాత్ముడు అని అంటున్నాడు. భావం ఓ వెంకటపతి బ్రహ్మాండానికి అధిపతి లక్ష్మీనాథ, ధనము ధనముపై కోరిక ఎల్లప్పుడూ ధనం సంపాదించాలనే అభిమానం, ఈ మూడు దోషాలు ఇవి ధనవంతునికి ఉంటాయి. ఎందుకంటే అతడి దగ్గర ధనం ఉంది కాబట్టి దాన్ని కాపాడుకోవాలి, దాన్ని పెంచాలి అనే కోరిక ధనవంతుడికి ఉంటుంది. పేదవాడికి అందులో ధనం లేదు కాబట్టి తన దగ్గర దాన్ని జాగ్రత్త పరచాలి, దాన్ని పెంచాలి అనే తప్పులు అయినా చేయడు. పేదవాడికి ధనాశ ఉన్న మంచి వాళ్ళ దగ్గర ఉండడం వల్ల అతడిలో ఉన్న ధనాశ పోతుంది, మంచి వాళ్ళతో స్నేహం చేయడం వలన. కాబట్టి పేదవాడు ధనికుని కంటే ధన్యుడు అని కవి చెప్తున్నాడు. 6వ పద్యం చూడండి. గరమున్ రింగి హరించి తిన్ సుజన దుఃఖం మంచుని ఆత్మలో మురియంబోకు, మనుష్య దుర్విషమునున్మూలింపుమా ముందు ఈ నరులందుండు విషము, సూదినిడనైనన్ సంధి లేదో ప్రభూహర శ్రీవేములవాడ రాజపనిహార రాజరాజేశ్వర. ఓ ప్రభు ఓ ప్రభువా, హర ఈశ్వర, శ్రీవేములవాడ వేములవాడ పుణ్యక్షేత్రంలో వెలిసినవాడ, రాజపనిహార పెద్ద సర్పాన్ని కంఠంలో హారంగా ధరించినవాడ, రాజరాజేశ్వర ఓ రాజరాజేశ్వర స్వామి, గరమున్ కాలకూట విషాన్ని మింగి నువ్వు మింగావు, సుజన దుఃఖమున్ సత్పురుషులైన దేవతల దుఃఖాన్ని హరించితిన్ పోగొట్టాను, అంచున్ అని నీ ఆత్మలో నీ మనసులో మురియంబోకు సంతోషపడవద్దు, ఈ నరులందు ఈ మనుషులలో ఉండే విషము సూదిని ఇడనైనన్ గుచ్చడానికి కూడా సందు లేదు. ముందుగా మనుష్య దుర్విషమును మనుషులలో ఉన్న ఈ చెడ్డ విషాన్ని ఉన్మూలింపుమా నశించినట్లు చేయి అని అంటున్నాడు. సర్పరాజు వాసుకి అంటే సర్పాలలో పెద్దదైన సర్పాన్ని కంఠంలో ధరించిన ఓ వేములవాడ రాజరాజేశ్వర స్వామి, విషాన్ని మింగి దేవతల దుఃఖాన్ని పోగొట్టానని నువ్వు మనసులో మురిసిపోతున్నావు. కానీ అలా మురిసిపోకు. సూది మొనకు కూడా చోటు లేనంతగా మనుషులలో నిండిపోయిన భయంకరమైన విషయాన్ని ముందు తొలగించు. అప్పుడు నువ్వు ఈ జనులకు మంచి చేశానని అనుకో ఓ స్వామి అని చెప్తున్నాడు. 7వ పద్యం చూడండి. కూతురు చందాన కోడలింజూచిన మండునే ఘోరముల్ మందిరమున, కార్మిక జనుల భాగస్థులుగా గాంచ క్రమ్మునే అలజడుల్ కర్మశాల, దళితుల నిజ సహోదరులుగా మన్నించ పుట్టునే ఉత్పాతములు జగాన, పరమతస్థుల తమవారిగా ప్రేమించ రేగునే కలహాగ్నులాగడములు, అఖిల జీవుల తనవోలెన ఆదరింప ఉద్భవించునే యాపదలుర్వియందు, వరశుభ విలాస శ్రీ నింబగిరి నివాస భవ్య గుణధామ నరసింహ దివ్యధామ. వర శుభ విలాస వర శ్రేష్టమైన, శుభాలతో, విలాస అలరారేవాడ, భవ్య శ్రేష్టమైన, గుణాలకు ధామ నిలయమైన వాడ, శ్రీ సంపత్కరమైన, నింబగిరి యందు నివసించేవాడ, దివ్యనామ ఇంపైన పేరు గలవాడ, నరసింహ ఓ నరసింహ స్వామి,
కోడలిని అంటే కొడుకు భార్యను, కూతురు చందానన్ తన కూతురు వలె, చూసినట్లయితే మందిరమునన్ ఇంట్లో ఘోరముల్ భయంకరమైన ఘటనలు జరగవు కదా, మండునే చెలరేగుతాయా. కార్మిక జనులను, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులను భాగస్తులుగా ఆ ఫ్యాక్టరీ లాభ నష్టాలలో భాగం కలవారిగా కాంచన్ చూస్తే కర్మశాలన్ ఫ్యాక్టరీలలో అలజడులు, ఆందోళనలు, సమ్మెలు క్రమ్మునే వ్యాపిస్తాయా, జరుగుతాయా. దళితులను, హరిజనులను నిజ సహోదరులుగా తన తోడబుట్టిన వారిలాగా మన్నించన్ గౌరవిస్తే జగానన్ ఈ జగములో, ఈ ప్రపంచంలో ఉత్పాతములు, ఉపద్రవములు పుట్టునే కలుగుతాయా. పరమతస్థులను, ఇతర మతాల వారిని తమ వారిగా, తమకు కావలసిన వారిగా, తమ మతం వారిగానే ప్రేమించన్ ప్రేమగా చూస్తే కలహ ప్లస్ అగ్నులు, కయ్యాలు అనే మంటలు, ఆగడములు, దౌర్జన్యములు రేగునే పెరుగుతాయా. అఖిల జీవులను, అన్ని ప్రాణులను తనలాగే మనలాగే ఆదరింపన్ ప్రేమగా చూస్తే గురువియందు నీ భూమండలంలో ఆపదలు, ఆపత్తులు ఉద్భవించునే సంభవిస్తాయా అంటే సంభవించవు అని అర్థం. ఓ నింబగిరిలో విలసిల్లిన దేవా, ఎన్నో శుభాలతో ఒప్పేవాడా, అత్యుత్తమమైన గుణాలకు నిలయమైన వాడా, ఓ నరసింహ స్వామి, కోడలిని కూతురుగా చూస్తే ఇంట్లో ఘోరాలు ఉండవు కదా, కార్మికులను భాగస్వాములుగా చేస్తే ఫ్యాక్టరీలలో సమ్మెలు మొదలైనవి జరగవు కదా, దళితులను మన సొంత అన్నదమ్ములుగా భావిస్తే ప్రపంచంలో ఈ కులమతాల గొడవలు ఉండవు కదా, ఇతర మతస్థులను తన వారిగా ప్రేమిస్తే కొట్లాటలు జరగవు కదా, ప్రాణులందరినీ తనలాగే భావిస్తే భూమి మీద అసలు కష్టాలే ఉండవు కదా అని అంటున్నాడు కవి. 8వ పద్యం చూడండి. ఆశాపాశ నిబద్ధుడై చెడక నిత్యం బోర్పుతో దేశికాదేశంబున్ దళదాల్చి యోగ విధులర్ధిన్ సల్పుచున్ భవ్యమౌన ఆశీర్వాదము నొజ్జచే బడసి తానందంగనౌ నంచితంబౌ శాంతంబును నచ్చుతార్చిత పదాబ్జ చంద్రమౌళీశ్వర. ఇది చంద్రమౌళీశ్వర శతకం. అచ్యుత శ్రీ మహావిష్ణువు చేత అర్చిత పూజింపబడిన పదాబ్జ పద్మముల వంటి పాదములు గలవాడా, చంద్రమౌళీశ్వర చంద్రుడు శిరస్సున గల ఓ చంద్రమౌళీశ్వర స్వామి, ఆశాపాశ ఆశలు అనే తాళ్లచే నిబద్ధుడై కట్టబడిన వాడై చెడక చెడిపోక నిత్యంబు ఎల్లప్పుడును ఓర్పుతో సహనముతో దేశిక గురువు గారి యొక్క ఆదేశంబు ఆజ్ఞను తలదాల్చి శిరసావహించి యోగ విధులు, యోగాభ్యాస విధులు, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనే అష్టాంగ యోగ విధులు అర్ధిన్ ప్రీతితో సల్పుచున్ ఆచరిస్తూ భవ్యం అనుకూలమైన ఆశీర్వాదాన్ని వజ్జచేన్ గురువు గారి చేత పడసి పొంది అంచితంబు ప్లస్ అంచితంబౌ ఒప్పి ఉన్న శాంతంబును శాంతాన్ని తాను అందంగనవు అందుకోగలడు. భావం విష్ణువుచే పూజింపబడిన పాద పద్మాలు గల ఓ చంద్రమౌళీశ్వర, ఆశ అనే పాశముతో బంధింపబడి చెడిపోకుండా ఎల్లప్పుడూ ఓర్పుతో గురువు గారి ఆదేశాలను పాటిస్తూ యోగాభ్యాస విధులను ఆచరిస్తూ గురువు గారి దివ్యమైన ఆశీస్సును పొందినప్పుడే శిష్యుడు శ్రేష్టమైన ఉన్నతమైన శాంతాన్ని పొందగలడు అని కవి చెప్తున్నాడు. ఈ విధంగా పద్యాలు మనము వివరంగా చెప్పుకున్నాము. ఇప్పుడు మనము తాత్పర్యాలు ఒకసారి తెలుసుకుందాం. తాత్పర్యాలు. సర్వేశ్వర, కుల పర్వతాలన్నీ చెల్లా చెదురైన, సముద్రాలు హద్దులను దాటి ఉప్పొంగిన, సూర్యచంద్రులు గతి తప్పినా నీ భక్తుడు చలించడు, పొంగిపోడు, పద్ధతి తప్పడు, నీతిని వదలడు. శ్రీకాళహస్తీశ్వర, తప్పుడు జోష్యాలు చెప్పడం, సేవలు చేయడం, అబద్ధాలాడటం, వంకర మార్గంలో కీర్తి సంపాదించడానికి ప్రయత్నం చేయడం, చాడీలు చెప్పే వాడగుట, హింసను ఆరంభించే వాడగుట, అనవసర అర్థాలు చెప్పడం లాంటి పనులు ఇతరుల ధనాన్ని ఆశించి చేస్తున్నవే. కానీ అలా సంపాదించినది ఏదైనా ఎంతకాలం నిలుస్తుంది? నిలవదని భావం. 3వది, వైభవంలో ఇంద్రుని మించిన వాడా, నీతిలో బృహస్పతితో సమానమైన వాడా, ఓ సురవిమల్ల, చెవులకు శాస్త్ర పాండిత్యమే అందం కాని కుండలాలు కావు, చేతులకు దానమే అందం కాని కంకణాలు కావు, శరీరానికి పరోపకారమే ఆభరణం కాని సుగంధ లేపనాలు కావు. 4వది, భాస్కర, రాజుకు సరైన ఆలోచన పుట్టనప్పుడు మంత్రులెంత తెలివిగల వారైనా కార్యాన్ని నెరవేర్చలేరు.
కార్యాలోచన లేని దుర్యోధనుని పనులను కార్యదక్షులైన ద్రోణ, భీష్మ, కృపాచార్యాది మహావీరులు నెరవేర్చలేకపోయారు కదా. 5. ఓ వెంకటపతి, బ్రహ్మాండనాథుడా, లక్ష్మీపతి, ధనం, ధనంపై అభిమానం, ఎల్లప్పుడూ ధనం సంపాదించాలనే కోరిక అనే ఈ 3 దోషాలు ధనికునికి ఉన్నాయి. కానీ పేదవానికి ధనం ఉండదు. ధనంపై ఆశ ఉన్నా మంచివారికి దగ్గరగా ఉండటం వలన అది కూడా నశిస్తుంది. కావున ధనికుని కంటే పేద ధన్యుడు కదా. ఆరోప తాత్పర్యం: నాగరాజును మెడలో ధరించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర, విషాన్ని మింగి దేవతల దుఃఖాన్ని హరించినానని నీలో నీవు మురిసిపోకు. మనుషుల్లో సూది మనకు కూడా తావు లేనంతగా విషం నిండిపోయింది. ఆ మనుషుల్లోని భయంకరమైన విషాన్ని ముందు తొలగించు. 7. నింబగిరిలో వెలిసెల్లే దేవా, శ్రేష్టమైన శుభాలతో అలరారేవాడా, అత్యుత్తమ గుణాలకు నిలయమైన వాడా, నరసింహదేవా, కోడలిని కూతురు మాదిరిగా చూస్తే ఇంట్లో ఘోరాలు కలుగుతాయా? కార్మికులను భాగస్థులను చేస్తే కర్మాగారంలో అల్లర్లు జరుగుతాయా? దళితులను మన సొంత అన్నదమ్ముళ్ళుగా భావిస్తే ప్రపంచంలో ఉపద్రవాలు పుడతాయా? ఇతర మతస్థులను తమవారిగా ప్రేమతో చూస్తే కొట్లాటలు, ఆగడాలు పెరుగుతాయా? అన్ని జీవులను తన వలె ఆదరంగా చూస్తే భూమి మీద కష్టాలు పుట్టవు కదా. 8. లాస్ట్ది: విష్ణువుచే పూజింపబడిన పాద పద్మాలు కలిగిన ఓ చంద్రమౌళీశ్వర, ఆశ అనే పాశంతో బంధింపబడి చెడిపోకుండా ఎల్లప్పుడూ ఓర్పుతో గురువు ఆదేశాలను తలదాల్చి యోగాభ్యాస విధులను ఆచరిస్తూ వారి దివ్యమైన ఆశీర్వాదాన్ని పొందినప్పుడే శిష్యుడు శ్రేష్టమైన శాంతిని పొందగలుగుతాడు. ఈ విధంగా మనము 9వ తరగతి తెలుగు పాఠంలోని శతక మధురిమ పూర్తి చేసుకున్నాము. తర్వాతి వీడియోలలో మనము పద్యాలు, ప్రతిపదార్థాలు, భావాలు, ప్రశ్న జవాబులు, పదజాలం మొదలైనవన్నీ తెలుసుకుందాము. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.